ప్రైజ్ ది లార్డ్. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరుమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. కీర్తనలు గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. భక్తుడు ప్రార్థించాడట, ఆయుష్ నివ్వు దేవా అని. అంటే మనం ఆయుష్ నిమ్మని కూడా అడగవచ్చు. ఇల్లు ఇమ్మని అడుగుతున్నావు, ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నావు. ఇల్లున్నా ఉద్యోగం ఉన్నా ఆయుష్ లేకపోతే ఉపయోగం ఉందా? ఈ లోకంలో నేను జీవించి నిన్ను ఘనపరచులాగునా, నీ సాక్షిగా నేను బ్రతుకులాగునా, నీ చిత్తం నేను నెరవేర్చులాగునా ఆయుష్ నిమ్మని అడగండి. హిజ్కియా రాజు అక్కడ ప్రాంతంలో ఉండగా సడన్గా ఒక వార్త అతని దగ్గరకు వచ్చింది. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1 నుండి 15 వచనం వరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, నీ అరికాల్లో పుండు పుట్టిందా అని అడిగాడు. అవునండి, పుండు వచ్చింది అన్నాడు. ఉందని చెప్పాడు. ఈ పుండు ఎప్పుడు పోతుందో తెలుసా అంటే తెలియదన్నాడు. ఆ పుండు నీ మరణంతోనే పోతుంది. ఆ పుండు పుట్టిందే నిన్ను చావగొట్టడానికి, నిన్ను చంపేయడానికి వచ్చింది. రాజ్యాన్నేలే రాజే గడగడా వణికిపోయాడు, కలవరంతో నింపబడ్డాడు. అప్పుడు ఈ భక్తుడు ఆ పరిస్థితిని ఎలా జయించాడు? ఆ మరణం అనే స్థితి నుండి ఎలా బయటపడగలిగాడు? చావును తప్పించుకోగలిగాడు. ఈయన ఎలా వచ్చింది ఈ శక్తి? ఎక్కడి నుండి పొందుకోగలిగాడు? ఏ ఔషధాలు అతన్ని స్వస్థపరచలేదు, కానీ అద్భుతమైనటువంటి మార్గంలో అతని ఆయుష్ పొందగలిగాడు. ఆ సంవత్సరం చనిపోవాల్సిన వాడు ఎన్నో ఏళ్ళు బ్రతకడానికి కృప పొందాడు. ఆ అద్భుతమైన పనేంటో మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా దేవునికి ప్రార్థించాడంట. మీ జీవితం ఒకవేళ అంతానికి వచ్చినట్టుగానే కానీ ముగింపుకు వచ్చినట్టుగా కానీ సమస్య తీరదు అని అనిపించినప్పుడు కానీ, నీ వల్ల కాదు ఈ సమస్య తీర్చుకోవడం అని నీకు అనిపించినప్పుడు కానీ, ఇక నీ జీవితంలో ముందుకు సాధించలేను అనేటువంటి బలహీనమైన ఆలోచన నీకు వచ్చినప్పుడు, కలవరం నీకు కలిగినప్పుడు ఈ భక్తుడు చేసిన పని నువ్వు చెయ్యి. అతడు గోడ దగ్గరికి వెళ్ళాడంట. గోడ వైపు తిరిగాడు అంటే మనుష్యుల వైపు తిరగల, ఏ మనిషి వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు, విన్నవించుకున్నాడు. అయ్యా, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయుష్ నిమ్మని అతడు అడుగగా నీవు అతని మొర ఆలకించావు. ప్రార్థించేటప్పుడు దేవుడు ఆలకించే దేవుడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ జీవితం విలువైన